హాయ్, గుడ్ మార్నింగ్. టుడే పెన్నేటి పాట 5వ తరగతి సాధనా పత్రాలు చూద్దాం. సాధనా పత్రం 1, చదవడం, వ్యక్తపరచడం. గేయం ధారాళంగా చదవండి. ప్రాస పదాల కింద గీత గీయండి. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతునింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని, ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని. ఇందులో ప్రాసపదాలు చూస్తే మీటుకొనుచు, కొట్టుకొనుచు, ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని, ఇదే పినాకిని. ఇలా ఈ ప్రాసపదాలని అండర్లైన్ చేయాలి, గీత గీయండి. తర్వాత ఆ గేయంలోని 3 అక్షరాల పదాలకి రాయండి. గొంతులు, కిన్నెర, గుండెల, కంజర. ఈ కొట్టుకొనుచు చివరగా వచ్చే పదాలను రాయండి. మీటుకొనుచు, ఉదాహరణ కొట్టుకొనుచు, పాడుకొనుచు, తిట్టుకొనుచు, చదువుకొనుచు, లాగుకొనుచు, చూచుకొనుచు. ఇలాంటి పదాలు రాయవచ్చు. ఈ గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. పెన్నేటి పాటను ఎలా వినిపించాలనుకున్నాడు? కోటి గంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు. 2వ ప్రశ్న, పాట పాడేటప్పుడు ఏ ఏ పద్యాలు వాద్యాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్, ఏ ఏ వాద్యాలు ఉపయోగిస్తారు? కంజర, డోలు, తబలా, ఛాయ, మృదంగం, వయోలిన్, వీణ, వేణువు. వీటిని తెలుగులో అంటారు. వేణు అంటే ఫ్లూటు. గీతల్లో అందంగా రాయండి. సాధనా పత్రం 2, పెన్నేటి పాట. గేయం ధారాళంగా చదవండి. ఏది నీరు ఏది హోరు, ఏది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు, అదే పెన్న నిదానించు నడు, విధారించు నెడన్ వట్టి ఎడారి తమ్ముడు. ఈ గేయాన్ని ఇలా చదివిన తర్వాత గేయంలోని ప్రాసపదాలను రాయండి. నీరు, హోరు, నీటి జాలు, ఇసుకవాలు, నిదానించినడు, ఎడారి తమ్ముడు, డూడు వచ్చింది కదా. ఆ తర్వాత ఈ ఖాళీలను పూరించండి. ఈ పై పద్యం చదివింది కదా ఈ గేయంలో ఉన్నటువంటి చక్కగా చూస్తే గమనించవచ్చు. డాష్ నీరు ఏది డాష్ డాష్ అని వచ్చింది కదా. కాబట్టి ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు. ఈ గేయంలో మొదటి పాదం చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇదే డాష్ వాలు ఇదే ఇసుక వాలు, డాష్ నడు ప్రశ్నార్థకం, నిదానించినడు ఎడారి తమ్ముడు. విద్యార్థులు జాగ్రత్తగా గమనించి రాయాలి. తర్వాత ఈ నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. నిదానించు నెమ్మదిగా, హోరు శబ్దం, అలజడి అని కూడా రాసుకోవచ్చు. విదారించు చీల్చుకుంటూ, పగలగొట్టుకొనుచు. వాలు అంటే పల్లం అంటే గుంత అని వస్తుంది. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. నదీ జలాలు తాగడానికే కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడతాయి? పంటలు పండడానికి, కట్టడానికి, నిత్య అవసరాలకు ఉపయోగపడతాయి. స్నానం చేయడానికి రాసుకోవచ్చు, బట్టలు ఉతకడానికి రాయవచ్చు, ఇంకా రకరకాలుగా రాయవచ్చు. గేదెలు గడగడానికి రాయవచ్చు. తర్వాత 2వ ప్రశ్న, నీవు బడిలో ఎన్నిసార్లు నీళ్లు తాగుతావు? 4 నుంచి 5 సార్లు త్రాగుతాము. తర్వాత గీతల్లో అందంగా రాయండి. పాలకొండల దగ్గర పెన్నా నది ప్రవాహం సన్నగా ఉంటుంది. 3వ సాధనా పత్రం, పెన్నేటి పాట. గేయం ధారాళంగా చదవండి, పాడండి. కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమున
ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద, పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద. ఇక్కడ చూసినట్లయితే గేమ్లోని ద్విత్వాక్షర పదాలను రాయండి. ద్విత్వాక్షరం అంటే తెలుసు కదా, ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తు వచ్చి చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. పట్టుమను టాకుటా ఒత్తు, 10 నాళ్లలో లాకులా ఒత్తు, పెన్న నాకు నా ఒత్తు. ఇంకా విద్యార్థులు గమనించండి, మిగులెల్లా లాకులా ఒత్తు, దిన్నే నాకు నా ఒత్తు. ఇలాంటివి మీరు ఇంకా చూసి రాయాలి. తరువాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. కుండపోత ఆగకుండా, దిన్నే అంటే దెబ్బ, మేట ఎత్తైన ప్రదేశం అని కూడా రాసుకోవచ్చు. ఈ గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. వానలు ఎలా కురుస్తాయి? కుండపోతలుగా కురుస్తాయి. 2. మిగిలిన వాన నీరు పెన్న ఎక్కడ దాచుకుంటుందని కవి చెప్పారు? ఇసుక బొక్కసాలలో దాచుకుంటుందని కవి చెప్పాడు. బొక్కసాలలు అంటే ఏం లేదు, ఇసుక అడుగు భాగానమ్మ. 3. వర్షంలో నీకు ఏ ఆటలు ఆడాలనిపిస్తుంది? కాగిత పడవలాట, ఇతర ఆడుకునే ఆటలన్నీ ఆడుకోవాలనిపిస్తుంది. గీతల్లో అందంగా రాయండి. 4వ సాధనా పత్రం పెన్నేటి పాట. గేయం ధారాళంగా చదవండి. ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు, దోసిట నొక్కమారు పుక్కలించినా చాలు, నీ పుట్టువనకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు. ఇంత మంచి కన్నతల్లి ఎందుకిట్లు మారేనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండి పోయెనో. ఎండిపోయిందంట. ఇందులో ఆ గేమ్లోని ద్వితాక్షర పదాలను రాయండి. ద్వితాక్షర పదాలు అంటే తెలుసుగా పిల్లలు, ఒక అక్షరానికి అదే ఒత్తు వచ్చి చేరితే ద్వితాక్షరం. కమ్మదనము మాకు మా ఒత్తు, నొక్కమారు కాకు కావత్తు, పుట్టవు టాకుటా ఒత్తు. అలాగనే గేయంలోని సంయుక్తాక్షర పదాలను రాయండి. సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. సార్థకత్వము రాకు దావత్తు తాకు ఆవత్తు. నిష్కల్మషం షాకి కావత్తు వచ్చింది, లాకి మావత్తు వచ్చింది. ఎందుకిట్లు టాకు లావత్తు వచ్చింది. ఇలా ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తు వచ్చి చేరితే అది సంయుక్తాక్షరం. తర్వాత ఈ నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. సార్థకత్వం అంటే సఫలం అంటే సక్సెస్ అని. నిష్కల్మషత్వం మలినం లేనితనం అంటే స్వచ్ఛమైనదని. గేమ్ ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. పెన్న నీరు ఎలా ఉంటుందని కవి చెప్పారు? కమ్మగా ఉంటుందని చెప్పారు. ఒక్కసారి పెన్న నీరు పుక్కలిస్తే ఏమవుతుందని కవి చెప్తున్నాడు? 2వ ప్రశ్న, ఒక్కసారి పెన్న నీరు పుక్కలిస్తే నీ పుట్టుకకు సార్థకత్వము నిష్కల్మష ఏర్పడుతుంది అంటే మంచి జరుగుతుంది అని. గీతల్లో అందంగా రాయండి. వర్షాలు బాగా కురిస్తే జలాశయాలలో నీటితో కలకల్లాడుతాయి. 5వ సాధనా పత్రం పెన్నేటి పాట. గేయం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కొండల బండల నానుకొని, కానలు కోనలు దాటుకొని, ఉరకలు పరుగుల పరవళ్ళు, గలగల జల సవ్వళ్ళు, వంపుగ సొంపుగ సాగంగా, హాయిగా పారే సెలయేర, కదం తొక్కుతూ రావమ్మ, బీళ్లకు జీవాన్నివ్వమ్మ. ఇలా ఈ గేయం చదివించాం. దీంట్లో గేయంలో అనుకరణ పదాలు రాయాలి. అనుకరణ పదాలు అంటే తెలుసు కదా, ఒకే విధంగా ఉండేవి. ఉదాహరణకి గలగల ఇచ్చాడు, మనం జలజల బిరబిర రాయొచ్చు. గేమ్లో జంట పదాలను రాయండి. జంట పదాలంటే ఇక్కడ ఇచ్చాడు మోడులు బీడులు, మనం కానలు కోనలు, వంపుగా సొంపుగా అని రాశాము. 3వది, సెలయేళ్లను ఎందుకు రమ్మని పిలిచారు? బీళ్లకు జలాన్ని ఇవ్వడానికి. బీళ్ళు అంటే తెలుసుగా, ఎండిపోయిన నీళ్ళను తడపడానికి సెలయేరును రమ్మని చెప్పారు. 4వది, సెలయేరును ఎలా రమ్మని పిలిచారు?
హాయిగా సాగే సెలయేరా కథం తొక్కుతూ రావమ్మ. కథం తొక్కుతూ అంటే వేగంగా రావమ్మ అని. తర్వాత జతపరచడం మనం ఇక్కడ చూద్దాం. జతపరిచి వాటిని రాయాలి. కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు కుండపోతల వానలు గురియనేమి దోసిట నొక్కమారు పుక్కలించినా చాలు ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు. ఇక్కడ విద్యార్థులు చక్కగా చూసి తప్పులు లేకుండా రాయాలి. ఈ రాయడంలో కొంచెం ఏమన్నా తప్పులు ఉన్నా మనకి ఇక్కడ జతపరిచినవి చూసుకొని సరిగా రాయాలి. 6వ సాధనా పత్రం పెన్నేటి పాట. క్రింది సంభాషణను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ప్రశ్నలు తయారు చేయమంటున్నారు. చిన్ని మొక్క వాన చినుకు మధ్య సంభాషణ. చిన్ని మొక్క: ఏయ్ వాన చినుకు, ఇలా వచ్చి అలా పోతావేంటి? వాన చినుకు: ఈ రోజంతా నీతోనే ఉంటానులే. మొక్క: నిజంగానా? అయితే చల్లని కబుర్లెన్నో చెప్పుకోవచ్చు. వాన చినుకు: సరే, చల్లని కబుర్లే చెప్పుకుందాంలే. చిన్ని మొక్క: నువ్వు వస్తే నాకెంత సంతోషమో తెలుసా? వాన చినుకు: అవును, నాకు కూడా చాలా సంతోషమే. నీ పూల మొగ్గల పరిమళమంటే నాకెంతో ఇష్టం. మొక్క: నీ వల్లనే కదా మేం చిగురించి పుష్పించిన, అంతా నీ చలువే. వాన చినుకు: నీ పూల వాసనే కాదు, నీ చుట్టూ ఉన్న మట్టి వాసన కూడా నాకు చాలా ఇష్టం. చిన్ని మొక్క: నా నేల తల్లి చలువ, నీ రాక, ఇవే కదా నా జీవితం. వాన చినుకు: నువ్వుంటేనే నేను వస్తాను, నేను వస్తేనే నువ్వు ఉంటావు. అంత చిత్రం కదా. చిన్ని మొక్క: నేల తల్లి, నువ్వు, నేను, మనమంతా ప్రకృతి బిడ్డలమే కదా. ఈ సంభాషణ మనం ప్రశ్న రూపంలో రాసినట్లయితే, ఈ సంభాషణ ఎవరెవరికి మధ్య జరిగింది? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న: చిన్ని మొక్క వానను ఏమని సంబోధించింది? ఇలా ప్రశ్నలు అడుగుతున్నాం కానీ సమాధానాలు కాదు, ప్రశ్నలు అడగాలి. ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే ప్రశ్న అర్థకాలను ఉపయోగించి మనం రాయాలి. మూడోది, వాన చినుకు ఏమని చెప్పింది? నాలుగవది, వాన చినుకుకు ఏమి ఇష్టం? మట్టి వాసన అంటే ఎవరికి ఇష్టం? చిన్ని మొక్క జీవితం ఏమని చెప్పింది? ప్రకృతి గురించి రాయండి. ఇలా మనం 7 ప్రశ్నలు తయారు చేయవచ్చు. ఇంకా చాలా తయారు చేయవచ్చు. విద్యార్థులు ప్రయత్నించాలి. 7వ సాధనా పత్రం పెన్నేటి పాట. పదజాలం. పాఠం ఆధారంగా గళ్ళలోని పదాలను గుర్తించండి, రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణకి రాయలసీమ ఇచ్చాడు. ఆ తర్వాత ఏరు, కంజరి, ఎడారి, పెన్న, ఇసుక నేల. ఇంకా విద్యార్థులు ప్రయత్నించాలి. తర్వాత దానికి ఇందాక మనం చెప్పిన పదాలకి సొంత వాక్యాలు చూస్తే, వర్షాకాలంలో ఏరు పొంగింది. రెండవది, మా అన్నయ్య పాట పాడుతూ కంజరి వాయిస్తాడు. మూడవది, ఎడారి ఇసుక ప్రాంతం. నాలుగవది, పెన్నా నీరు కమ్మగా ఉంటుంది. ఇవి సొంత వాక్యాలు. మీరు ఇంకా అదనంగా రాయవచ్చు. పెన్నా తల్లి కన్న తల్లి లాంటిదని గేయంలో చెప్పారు కదా. ఇలా తల్లిలా భావించే మరికొన్ని విధాలు రాద్దామా? ఉదాహరణకి భూమాత, మాతృభాష, గోమాత, అన్నగారి భార్య వదిన, భార్య తల్లి అత్తగారు, గురుపత్ని గురువుగారి భార్య. ఇలాంటి మనం చూసాము. తర్వాత మీకు తెలిసిన నదులు, ఏర్లు, కొండల పేర్లు రాయాలి. మనకు తెలిసిన నదుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది, గోదావరి నది, అలాగే భారతదేశానికి పెద్ద నది అయిన గంగా నది. తర్వాత ఏర్లు బుడమేరు, మున్నేరు, సీలేరు, గాలేరు, ఇలా చాలా రాయవచ్చు. కొండలు తిరుపతి కొండలు, పాలకొండలు, పాపికొండలు. ఇంకా మీరు విద్యార్థులు ప్రయత్నించి ఇతర కొండలను ప్రయత్నించాలి. 8వ సాధనా పత్రం పెన్నేటి పాట. ఆడుకుందాం. ఇందులో నిచ్చెన మెట్లు ఎక్కడం మంచికి సంకేతాలు, పాములు దిగడం చెడుకు సంకేతాలు. ఈ ఆటకు ఆడి చూడండి. ఈ ఆట మనం పాచికలతో ఆడవచ్చు కదా పిల్లలు. ఆ తర్వాత పై ఆట ఆధారంగా 2 వాక్యాలు రాయండి. ఇందులో మనం
ప్రకృతి గురించి మనకి ఇచ్చారు. గమనించినట్లయితే ఇక్కడ స్వచ్ఛ భారత్, నీటి కొరత ఉండడము, జలయజ్ఞం, ఎరువులు, ప్రకృతి, నీళ్లు, భూగర్భ జలాలు, త్రాగునీరు, అనారోగ్యం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రకృతి పరంగా ఉంటుంది కాబట్టి నీరు పొదుపుగా వాడడం మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకా విద్యార్థులు ఏమైనా ఉంటే ప్రయత్నించాలి. 9వ సాధనా పత్రం పెన్నేటి పాట. అంత్యాక్షరి. వాన, నలక, కలత, తలము, ముందు, దుమారం, రంగము, ముఖము, ములగ, గబగబ, బడబడ, డబడబ. మీరు గమనించినట్లయితే పదం చివరిలో ఉన్నటువంటి అక్షరంతోనే వేరే పదం మొదలైంది. మీరు ఇవే కాకుండా ఇంకా ప్రయత్నించవచ్చు. తర్వాత కీలక పదమారంగా పదాలు రాయండి. సొంత వాక్యాలు కూడా రాయండి. వాన, వానకి మీకు తెలిసిన పదాలు రాయండి. వానకి మబ్బులు, పంటలు, చెరువులు, గాలివాన, తుంపరులు, కుండపోత, చినుకులు, కురవడం ఇవన్నీ పదాలు వస్తాయి. వీటికి సొంత వాక్యాలు రాసినట్లయితే సరైన వానల వలన పంటలకు నష్టం ఉండదు. చెరువులు నిండాలంటే వానలు కురవాలి. కుండపోత వానలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అంటే వరదలు వచ్చి పాములు అన్ని వరదలు వస్తాయి కదా, అనారోగ్యం కలిగిస్తాయి. వాన మొదలయ్యే ముందర తుప్పర్లు పడతాయి. ఇలాంటి పదాలు రాశాము. మీరు విద్యార్థులు ప్రయత్నించాలి. సరైన పదాలతో జతపరిచి రాయాలి. పూల తోటలు, పంట పొలాలు, నదీ జలాలు, చల్లగాలులు, వాగులు, వంకలు, మండే ఎండలు. చాలా సులువుగా ఉన్నవి. విద్యార్థులు సాధనా పత్రం 10 పెన్నేటి పాట. స్వీయ రచన. 1వ ప్రశ్న. క్రింది ప్రశ్నలు గమనించండి. కవి పెన్నా నది పూర్వవైభవం గురించి ఏమని ప్రశ్నించాడు? ఏది పెన్నా, ఏది పెన్నా, ఏది పినాకిని, ఏది నీరు, ఏది హోరు, ఏది నీటి జాలు అని కవి పెన్నా పూర్వ వైభవాన్ని గురించి ప్రశ్నించాడు. 2వ ప్రశ్న. పెన్నా నదిని కవి ఏ విధంగా వర్ణించాడు? కుండల పోతలుగా వానం కురిసినా ఇసుక సందుల్లో ఇంకిపోతుంది. నిశ్శబ్దంగా నేల అడుగు పొరల్లో నిద్రిస్తుంది. కానీ ఏటి నీటిలో కమ్మదనం ఉంది. ఒక్కసారి పుక్కలిస్తే చాలు పుట్టుకకు సార్థకత ఏర్పడుతుందని వర్ణించారు. ఈ ప్రశ్న. నదులలో నీళ్లు లేకపోతే మనం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాం? త్రాగునీరు కష్టమవుతుంది. త్రాగడానికి నీరు లేకపోతే మనిషి జీవితం కష్టమవుతుంది. అలాగే సాగునీరు లేకపోతే రైతులకు పంటలు పండించడం కష్టమవుతుంది. పంటలు పండకపోతే మనిషి జీవితంలో తినడానికి తిండి కరువవుతుంది. కనుక నదుల్లోని నీళ్లు జీవనాధారం. ఈ ప్రశ్న. మీకు తెలిసిన నది గురించి 5 వాక్యాలు రాయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నది కృష్ణానది. ఈ నదిలో ఎంతోమంది సాగునీరు, త్రాగునీరు అందిస్తుంది. ఈ నదికి అడ్డంగా శ్రీశైలం కట్టడం, నాగార్జున సాగర్ కట్టడం, పులిచింతల కట్టడం, ప్రకాశం బ్యారేజీ వంటి నదీ కట్టడాలు ఉన్నాయి. నదీ కట్టడాలను రాయండి. కోనసీమ జిల్లాలకు, కోస్తా జిల్లాలకు మంచినీరు, సాగునీరు అందిస్తుంది. అలాగే రాయలసీమ ప్రాంత ప్రజలకు నీటి దాహాన్ని తీరుస్తుంది. ఇలా మీకు తెలిసిన ఏదైనా నది ఉంటే ఆ నది గురించి రాయండి. 11వ సాధనా పత్రం పెన్నేటి పాట. సృజనాత్మకత సంబంధించినది. పాఠంలోని సృజనాత్మకత అభ్యాసం ఆధారంగా కాగితం, జనపజాల సంచుల వినియోగ అవసరాన్ని తెలియజేస్తూ గోడపత్రిక తయారు చేయండి. గోడపత్రికని ఆంగ్లంలో పోస్టర్ అంటారు. పాంప్లెట్ అని, పోస్టర్ అని కూడా చెప్పవచ్చు. చేతిలో ఉంటే పాంప్లెట్, గోడ మీద ఉంటే పోస్టర్, గోడపత్రిక అంటారు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. ప్లాస్టిక్ సంచులను నివారిద్దాం, కాలుష్యాన్ని అరికడదాం. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. ప్లాస్టిక్ సంచులు ప్రాణహానికి కారణం. తెలిసి తప్పు చేస్తున్నాం, భవిష్యత్ తరాలు ముప్పు చేస్తున్నాం. జనపనార సంచులు ఉపయోగిద్దాం, జగతికి మేలు చేద్దాం. గౌతమ్ సంచులు వాడదాం, భూమికి చేతనైన సాయం చేద్దాం. ఇట్లు గ్రామ పంచాయతీ శ్రీరాంపురం. మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు తెలుసుకొని మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు రాయండి. తర్వాత
మీ పాఠశాల నిర్వహణకు ఏ ఏ సూచనలు చేయాలనుకుంటున్నారు రాయండి. ఉదాహరణకు ఇక్కడ చిత్తు కాగితాలను చెత్తబుట్టలో వేయాలని చెప్పారు. తర్వాత మీరు ఇంకో ఏమేం చేస్తూ నిర్వహణకు కమిటీలు అవసరం, విద్యార్థి కమిటీలు ఉండాలి, ఉపాధ్యాయులు ఆ కమిటీల్లో ఉండాలి, అత్యవసర వైద్య సదుపాయం ఉండాలి, ప్రతి విషయానికి చక్కని ప్రణాళిక అనేది అవసరం, త్రాగే నీరు పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలి. త్రాగే నీరు పారిశుద్ధ్యం అంటే మురుగు ఇవన్నీ సక్రమంగా ఉండాలి. ఇలా ఎన్నో నిర్వహణలు పాఠశాలలో చేయవచ్చు. విద్యార్థులు గమనించి సొంతగా రాయాలి. సాధనపత్రం 12 పెన్నేటి పాట. ఈ పెన్నేటి పాట పాఠ్యాంశంలో మనకి కాలాల గురించి ఇచ్చాడు. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ఏ ఏ కాలాలను సూచిస్తాయో పదాల్లో రాయాలి. ఉదాహరణకి లత బొమ్మ గీసింది, భూతకాలం అయిపోయింది. ఉదాహరణకు చూడండి, ఒకటోది రాము కబడ్డీ ఆడుతున్నాడు అంటే పని ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి వర్తమాన కాలం. నేను రేపు విజయవాడ వెళ్తాను, రేపు అనేది భవిష్యత్తు కాబట్టి భవిష్యత్తు కాలం. 3 గణేష్ కథ చదివాడు అంటే అయిపోయింది కాబట్టి భూతకాలం. సిరి కథ చెబుతున్నది అంటే జరుగుతూ ఉంది కాబట్టి వర్తమాన కాలం. వాళ్ళంతా సినిమా చూస్తున్నారు అంటే ఇంకా జరుగుతుంది కదా వాక్యం, వర్తమాన కాలం. 6 జింక సింహం బారి నుండి తప్పించుకుంది అంటే వాక్యం పూర్తయిపోయింది కదా, భూతకాలం. 7 వివాన్స్ పాకుతున్నాడు అంటే ఇది జరుగుతూ ఉంది కాబట్టి వర్తమాన కాలం. తర్వాత క్రింది క్రియాపదాలతో 3 కాలాలకు సంబంధించిన వాక్యాలు రాద్దాం. రాయడాన్ని ఉపయోగించి భూతకాలం. రవి రాశాడు అయిపోయింది, వర్తమాన కాలం. రవి రాస్తున్నాడు జరుగుతూ ఉంది, భవిష్యత్ కాలం. రవి రాస్తాడు అంటే ఇప్పుడు రాయొచ్చు, ఇంకో గంట తర్వాత రాయొచ్చు, ఎప్పుడైనా రాయొచ్చు అని చెప్పేదానికి భవిష్యత్ కాలం. ఈ పాఠ్యాంశంలో నేను నేర్చుకున్నవనేవి విద్యార్థులు మీకు ఏ అంశం బాగా నచ్చిందో, నేను బాగా చేసిన అభ్యాసం, నేను నేర్చుకున్న వ్యాకరణ అంశాలు ఇవన్నీ విద్యార్థులు వారి స్వీయ కృత్యంగా భావించి చేయాలి. తర్వాత స్పందన పత్రం 3 5-6 పాఠాలకు సంబంధించిన స్పందన పత్రాలు చూద్దాం. కింది గీతం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కుండపోతల వానల గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో బారబోసి, ఇసుక బొక్క సమ్మున మిగులెల్ల దాచి, వెన్న పడుకొను నీ నేల దిన్నె మీద. ఈ యొక్క గేయంలో 10 రోజులు అని అర్థం వచ్చే పదాన్ని రాయాలి. చూడండి, ఇక్కడ పట్టుమని 10 నాళ్లలో పారబోసి అనేది 10 రోజుల అర్థం వస్తుంది. గేయంలో ద్విత్వాక్షర పదాలను రాస్తే పట్టుమని, 10 నాళ్లలో, బొక్కసము, మిగులెల్లా, పెన్న, దిన్నె. 2వ ప్రశ్న, కింది పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి శాశ్వతమైన రంగులను తోలుబొమ్మలకు వాడడం వలన వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురుబద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు. ప్రశ్నలు: ప్రకృతి పరంగా దొరికే సహజ రంగులు ఏవి? సహజ రంగులు వేటికి వాడతారు? బొమ్మలను దేని మీద ఆడిస్తారు? బొమ్మ మధ్య భాగంలో దేనిని కడతారు? ఇలా ప్రశ్నలు తయారు చేయాలి. తర్వాత ఇందులో కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాల్లో వేరుగా ఉన్న వాటిని గుర్తించి 0 చుట్టాలి. కుర్చీ, పీట, సీసా, బల్ల. కుర్చీ, పీట, బల్ల అనేవి చెక్కతో చేస్తారు. సీసా అనేది గాజుతో చేస్తారు కాబట్టి అది వేరుగా ఉంది. పావురం, కాకి, పిచ్చుక, కోతి. పావురం, కాకి, పిచ్చుక అనే పక్షులు, కోతి అనేది జంతువు. 3 కాకరకాయ, బీరకాయ, కరివేపాకు, బెండకాయ. కాకరకాయ, బీరకాయ, బెండకాయ అనే కాయలు, కరివేపాకు అనేది ఆకు. విద్యార్థులు గమనించాలి. పత్రంలో క్రింది పదాలకు అర్థాలు రాయండి. నిదానించి, నెమ్మదిగా, విచారించి, తెలుసుకొని, తర్ఫీదు, నేర్పడం, బొక్కసము, ధనాగారం, హోరు, శబ్దం, ప్రాముఖ్యం, ప్రాధాన్యత. 4వది, కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పెన్న నీటిని కవి ఎలా వర్ణించాడు? కుండపోతలుగా వర్షం కురిసినా పట్టుమని 10 రోజుల్లోనే ఇసుక సందుల్లో ఇంకిపోతుంది. నేల అడుగున పొరల్లో నిద్రిస్తుంది. కానీ ఈ ఏటి నీటిని కమ్మదనం ఉంది. దోశలతో ఒక్కసారి చాలు పుట్టుకకు సార్థకత్వం ఏర్పడుతుంది. తోలుబొమ్మ తయారీలో ఏ రంగులు ఉపయోగిస్తారు రాయమన్నారు ఇక్కడ. తోలుబొమ్మ తయారీలో ప్రత్యేకంగా ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంకమట్టి, బంక, దీపపు మసి ఉపయోగిస్తారు.